రైట్. నమస్తే. మనతో పాటు మధు యాష్కి గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మొత్తానికి గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్కి పదవి ఇచ్చినారు. సో ఎట్లా ఉందంటారు పదవి ఇవ్వడం పట్ల? వెన్నెల గద్దర్ గారి కూతురే కాకుండా తను కూడా గద్దరన్నతోటి 3 సంవత్సరాల వయసు నుంచి గజ్జగట్టి పాటలు పాడుతూ సాంస్కృతికి ఎదిగినది. పాట రాస్తుంది, పాడుతుంది కూడా. గద్దరన్న లేని తెలంగాణ ఊహించుకోలేదు. గద్దరన్న పాత్ర లేకుండా తెలంగాణ రాలేదు, రాదు కూడా, రాకపోతుండే కూడా. 2005లోనే 300 కిలోమీటర్ల పైన 7లో పాదయాత్ర చేసి జయశంకర్ సార్ చెప్పినట్టు భావజాల వ్యాప్తికి గద్దరన్న యొక్క పాత్ర కీలకం. ఇవాళ కొందరు దొంగలు కొంకణాలు కొట్టుకుంటూ దీక్షా దివస్ అని చెప్పుకుంటున్నారు. ఆ దీక్షా దివస్ లో రసం దాగి పండుకొని ఉంటే గద్దరన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలుపుకొని శవయాత్ర మొదలైతే లేచి వచ్చి కూర్చొని వాళ్ళ నిరాళ దీక్ష చెప్పి మాట్లాడుతున్నారు. సో గద్దర్ గారు లేకపోవడం చాలా తీరని లోటు. 10 సంవత్సరాల స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో అణచివేతకు గురై కళాకారులని కార్యకర్తలు ఉపయోగించుకొని దొరలకు పాట పాడేటట్టుగా ఉపయోగించి యావత్తు తెలంగాణ ఉద్యమమే ఆటపాటతో నడిచింది. తెలంగాణ ధూమ్ధామ్ అంటూ వరంగల్ రవి మొదలు పెడితే దాంట్లో గద్దరన్న ఆశీస్సులతోటి విద్యార్థి లోకమంతా ఏకమై పనిచేయడం జరిగింది. గద్దరు గారు లేని లోటు తీరనిది. ఇవాళ వారి కుమార్తెని కొడుకుని రాజకీయాలు రావాలని అడగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, నేను, బట్టి గారు కలిసి. కుమారుడు నిరాకరించినప్పుడు కూతురు కన్నా టికెట్ ఇవ్వాలనుకుని నిర్ణయించినప్పుడు టికెట్ ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఓడిపోవడం, బై ఎలక్షన్ టికెట్ కొన్ని పరిస్థితులు ఇవ్వలేకపోయినందుకు తగు సముచితంగా గౌరవించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, నేను కలిసి వాళ్ళ గద్దర్ గారి కూతురికి వారికి సత్కరించే రీతిలో ఈ సాంస్కృతిక శాఖకి చైర్పర్సన్ నియమించడం జరిగింది. దీంతో ఏ సామాజిక తెలంగాణ కావాలని గద్దర్ కళ్ళు కన్నాడు, ఏ రాజ్యాంగంతో విప్లవం తీసుకురావాలని అనుకున్నాడు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో ఇవాళ అణచివేత గురైతున్న క్రమంలో 2017-18 నుంచే గద్దర్ గారు కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ఊరూరా తిరిగి ప్రచారం చేసినారు. రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రతి చోట రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్న క్రమంలో దానికి గద్దర్ అని చెప్పడానికి శక్తి కాదు. నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి నాకు తెలుసు. సో గద్దర్ గారిని తీసుకుని మొదటిసారి కల్పించినప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర ఈ చర్చ కూడా అయింది. సో అందుకే గద్దర్ అన్న లేని లోటు చాలా తీరని. ఇవాళ వారి కూతురుని నియమించిన తోటి ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడినాక 10 సంవత్సరాల విధ్వంసం, ముఖ్యంగా కళాకారులు కూడా విధ్వంసానికి గురైనది. వారికి తిరిగి సముచిత స్థానం కల్పించే రీతిలోనే వాళ్ళ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ సోదరి వెన్నెలకి శుభాకాంక్షలు తెలుపుతూ గద్దరన్న కళలను నెరవేర్చడంలో కూతురుగా తన పాత్ర నెరవేర్చిందని చెప్పి ఆశిస్తాను. సార్, ముఖ్యంగా రీసెంట్ గా జరిగిన కొడంగల్ ఇష్యూ చూస్తే ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్లో ఇలా జరగడము అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మీరేమో వాళ్ళు చేశారంటున్నారు. ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఆ ప్రాంత శాసన సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా కొడంగలే తన జీవితంగా భావించి పనిచేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వాలు పనిచేసే ప్రతిపక్షాలు చెప్పినట్టుగా అక్కడ ఎందుకు అణచివేతకు గురవుతుంది, ఎందుకు చేస్తాడు? సో ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పడం జరిగింది. ప్రతిదీ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తగదు. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఒకసారి వాళ్ళు రాహుల్ గాంధీ గారిని చూసి నేర్చుకుంటే మంచిది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము ఏ విధంగా ప్రవర్తించాము? ఇవాళ అధికారం కోల్పోయిన భ్రమలో దిమ్మదిరిగిపోయి మాట్లాడడం సరికాదు. మీకు ఒక శాస్త్రీయంగా తప్పులు జరిగినప్పుడు సూచనలు ఇస్తే ఈ ప్రభుత్వం స్వీకరిస్తుంది. మీరు అసెంబ్లీ సమావేశం నిర్వహించకపోతుండే, ఏమంతో మాట్లాడకపోతున్నారు. కాసిం గారి పైన, విమలక్క పైన దేశద్రోహం కేసులు పెట్టిన మీరు ఇవాళ ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ గురించి మాట్లాడడం అంటే విడ్డూరంగా ఉంది. సో ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీకున్న అనుభవంతో సూచనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం సూచనలు తీసుకుంటుందని చెప్పి కూడా ఆశిస్తాను. సార్, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కొన్ని కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వేరాజ్ ఫ్రీ బస్ కానీ, ఫ్రీ కరెంట్ కానీ ఈ ప్రచారం చేసుకోవడంలో, ప్రజలకు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మంత్రులు అంతా కూడా విఫలమయ్యారని బాగా ప్రచారం జరుగుతుంది. అట్లా ఏం లేదు. మీలాంటి ఛానళ్ళు కూడా ప్రచారం చేయండి. టీవీలు కానీ,
మీడియా కానీ ఫోర్త్ స్తంభం అనుకున్నప్పుడు ఏదో అధికార పార్టీకో నాయకులకు తొత్తుల్లా కాకుండా స్వేచ్ఛగా తప్పును తప్పు ఒప్పును ఒప్పును చూపించే ప్రయత్నం ఇలాంటి ఛానళ్ళు చేస్తే ఈ ప్రభుత్వం మంత్రులు చేసే కృషి కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. వాస్తవానికి లక్షల ప్రయాణాలు కోట్ల ప్రయాణాలు అయినాయి కదా సార్. లక్షల కుటుంబాలు ఫ్రీ కరెంట్ తీసుకుంటున్నాయి ప్రతి మంత్. అది మీరే చెప్తున్నారు కదా, ఉమ్. మీరు అది చెప్పండి. మీరు అంటే సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా వీక్ ఉందని. గులాబీ గాన్లకు తీసుకుపోయి మీ ఛానల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం కూడా వీక్ ఉంది. అది పిసిసి ప్రెసిడెంట్ అడుగు చెప్తాడు.